అసలు పర్మిషనే లేదు, ఇయనే ఇయ్యమనే చెప్పారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినాయి. మన వాళ్ళని అందరిని అడిగాం, పర్మిషన్ ఇవ్వరట. ఎట్లా అంటే పోరాటాలు మనకు కొత్త కాదు, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందిరా పార్క్ దగ్గర చేయాల్సిందే, అక్కడే పెట్టండి అనేసి మన వాళ్ళు నిర్ణయం చెప్పారు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు. అందుకే ఇందిరా పార్క్ అనేసి మనం నిర్ణయం చేసేసాం. ఇక వీళ్ళు ఆగేటట్టు లేరని, మధ్యాహ్నం అసలు పర్మిషనే లేదన్న వాళ్ళు ప్రభుత్వం రాత్రికి రాత్రి మళ్ళీ పిలిచి మొత్తము ఎంతమంది వస్తారు, ఎట్లా జరుగుతుంది, పర్మిషన్ మేము ఇస్తామనేసి మళ్ళీ ప్రభుత్వం పిలిచింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంగన్వాడీ వాళ్ళ శక్తి ఏంటో, పోరాటం చేస్తే ఎట్లా చేస్తారో, తిరగబడితే ఎట్లా తిరగబడతారో, హైదరాబాద్ వస్తే రాష్ట్రమంతా మొత్తం తెలిసేటట్లు ఎట్లా మొత్తం చేస్తారో ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే ప్రభుత్వం దిగొచ్చి ఇంకెవ్వరితోనైనా పెట్టుకోవచ్చు కానీ అంగన్వాడీ వాళ్ళతో మాత్రం పెట్టుకోవద్దు, వీళ్ళకి పర్మిషన్ ఇస్తేనే మా ప్రభుత్వం బతికి బట్ట కడుతుంది, లేకపోతే వీళ్ళని కనుక అరెస్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది, వీళ్ళు పెట్టే శాపనార్థాలకి మా ప్రభుత్వం తొందరగా పోతుందనే భయంతో ఈరోజు ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఇది మన శక్తి, ఇది మన సత్తా. అందుకని ఈరోజు ఎవరు గెలిచామంటే మనమే గెలిచాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్, ప్రతి ఒక్క హెల్పరు ఇందిరా పార్క్ దగ్గరికి రానివ్వమంటే ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి చూపిస్తామనేసి నడుం బిగించి పిడికిలు బిగించి 2-3 రోజుల ముందు బయలుదేరి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కూర్చున్నాం. మన ధర్నా ఉదయం ప్రారంభం కాకముందే మన ఐసిడిఎస్ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేము అన్ని మీకోసమే చేస్తున్నాం, మేము అది కష్టపడుతున్నాం, ఇది కష్టపడుతున్నాం, మీరు ధర్నా పెట్టిరంట, మీరు రండి మాట్లాడదామనేసి ఉదయం ఫోన్ చేశారు. మనం చెప్పాం, మీకు వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయి అసలు ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ అంటేనే మాకు రాబుద్ధి కావట్లేదు. ఎందుకు రాబుద్ధి కావట్లేదు అంటే ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లేదు కాబట్టి రాబుద్ధి కావట్లేదు, అందుకే మేము ఇందిరా పార్క్ పెట్టుకున్నాం అనేసి చెప్పినాం. మనల్ని కూడా అన్నారు, అసలు ఐసిడిఎస్ డైరెక్టరేట్ కాదు, ఇందిరా పార్క్ దగ్గరే మనదేందో చూపించాలి, అక్కడ చేస్తే వాళ్ళకి అలసైపోతుంది, ఇక్కడే చేయాలనేసి కూడా చెప్పారు. అందుకని ఉదయమే డైరెక్టర్ గారు ఫోన్ చేసిందంటే మనమంతా కూడా వేలాది మంది మనల్ని మీరంతా కదిలిరు కాబట్టి, సంఖ్య మొత్తం ప్రభుత్వానికి వెళ్ళింది కాబట్టి ఉదయమే ఫోన్ చేశారు. ఉదయం ఫోన్ చేయడమే కాదు, మనం ధర్నా ప్రారంభించక ముందుకే ప్రారంభించే సమయానికే చర్చలు అనేసి కూడా ప్రారంభించారు. అందుకని ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం తీసుకున్న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా మన పోరాటం వల్ల ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. వీళ్ళని పిలవాలి, మాట్లాడాలి, వినాలి, వినకపోతే వీళ్ళు ఊరుకోరు. మనలో ఉన్న అసంతృప్తి కూడా ప్రభుత్వానికి అర్థమైంది, అర్థమయ్యే విధంగా ఈరోజు మన పోరాటం జరిగింది. ఇది మన గొప్పతనం. అందుకని మంత్రి గారికి కూడా చెప్పాం, ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి మనకి. వాళ్ళు అంటున్నారు మేము ఇప్పుడే వచ్చినాం అంటున్నారు. మనమేమన్నామంటే, మేము సంవత్సరం క్రితమే 24 రోజుల సమ్మె చేశాం. సమ్మె అంటే ఏంటిది? మా కడుపు నిండట్లేదు, మా కడుపు నింపండి, జీతాలు పెంచండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు పెంచండి, పని భారం ముందు తగ్గించండి అంటే వేతనాల పెంపుదలతో పాటు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రభుత్వం ముందు పెట్టి 24 రోజులు సమ్మె చేశాం. సమ్మె చేశామంటే అర్థం ఏంటిది? ఆకలితో ఉన్నట్టు అర్థం, అవునా కాదా? వీళ్ళు అంటున్నారు వచ్చినప్పటి నుండి మేము సంవత్సరమే అయిందంటే, నువ్వు సంవత్సరం కంటే ముందే కదా మాకు చాలా హామీలు ఇచ్చినావు. 24 రోజుల సమ్మె చేసేటప్పుడు మా దగ్గరికి వచ్చిర్రు, టెంట్ల కిందకి వచ్చిర్రు, మాతో కలిసి రాస్తారోకోలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు. మేము అధికారంలోకి వస్తే 18,000 ఇస్తామని అందులో రాసిర్రు, పిఎఫ్ ఇస్తామని రాసిర్రు. మేము అధికారంలోకి వస్తే
అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ని మంచి సౌకర్యాలు ఇచ్చి బాగా చూసుకుంటామని చెప్తేనే కదా ఓట్లేసి గెలిపించింది. అందుకని మేము ప్రభుత్వానికి ఏం చెప్పినామంటే మంత్రి గారికి, మీరు సంవత్సరమే అంటున్నారు, కానీ సంవత్సరం క్రితమే మేము ఆకలితో ఉన్నాం. ఆకలితో ఉన్న వాళ్ళ గురించి కదా ప్రభుత్వం ఆలోచించాలి. సంవత్సరమైన ఆలోచించకపోతే ఎంతకాలం మేము ఆకలితో ఉండాలనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. అవునా కదా? ఆ ప్రభుత్వం మోసం చేసింది. అదే చెప్పాం మంత్రి గారికి కూడా. ఆ ప్రభుత్వాన్ని ఏం చేశారు మీరంటే, వీళ్ళేమంటున్నారంటే మమ్మల్నే అడుగుతున్నారు, ఆ ప్రభుత్వాన్ని మీరు ఏమనలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం ఏం చెప్పామంటే, వాళ్ళు మర్చిపోయిరు, గెలిచిరు కదా. గెలవక ముందుకేం మనం గుర్తున్నాం, గెలిచిన తర్వాత గుర్తుంటారా? అందుకని 24 రోజుల సమ్మెను కూడా మర్చిపోయారు వాళ్ళు. మనం ఏం చెప్పినామంటే, మేము ఆ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే 24 రోజుల సమ్మె చేశాం. ఆ ప్రభుత్వాన్ని అడిగాం, కానీ ఆ ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదు, సర్కులర్లు ఇవ్వలేదు. అవి ఇవ్వకపోవడం వల్లనే మాకు ఇబ్బందులు వచ్చినాయి ఈరోజు. అందుకని ఆ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి, తర్వాత అధికారంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే మీదే అనేసి మనం చెప్పడం జరిగింది. అవునా కదా? అందుకని ఇంకా మేము ఇప్పుడే వచ్చాం, సంవత్సరమే అయ్యిందంటే మేము సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం, సంవత్సరం నుంచి ఓపికతో ఉన్నాం. ఇంకా ఓపిక పట్టడానికి మాలో ఓపిక లేదు. మా కోసం చర్చించకపోతే, ఆలోచించకపోతే మేము ఇంకా ఊరుకోమనేసి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికీ అర్థమైంది ఈరోజు. అందుకే ఈరోజు మనం అడుగుతున్నాం, ప్రధానంగా మనం బ్యానర్లో కూడా పెట్టాం, ఆయన అసెంబ్లీ ప్రారంభించిండు, వాయిదా వేసిండు. అసలు ఎప్పుడు కూడా వాయిదా బడ్జెట్ సమావేశాలలో వాయిదా వేస్తారు. మనం 12వ తేదీ అనగానే మధ్యలో బ్రేక్ ఇచ్చేసిండు, వదిలేసిండు. మనకు కూడా ఒక మంచి అవకాశమే. ఈరోజు మంత్రి గారు చెప్పిన చాలా అంశాలు మనం ముందే మధ్యలో ధర్నా చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మళ్ళీ ప్రారంభమయ్యే అసెంబ్లీలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు అసెంబ్లీలో రాకపోతే అప్పుడు మరొక ఛాన్స్ కూడా మనకు ఉంటది. ఉంటదా? ఉండదా? అందుకని మనము ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మనం చాలా డిమాండ్స్ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా అడుగుతున్నది ఏంటిది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి 18,000 మేము వేతనాలు పెంచుతామనేసి రాశారు. పిఎఫ్ సౌకర్యం ఇస్తామని రాశారు. అందుకని ఇప్పుడు మళ్ళీ వాయిదా వేశారు. వెంటనే ప్రారంభించే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి 18,000 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి, రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలనేసి మనము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ కూడా చెప్పాం. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో మనం గతంలో 24 రోజుల సమ్మె అప్పుడు సాధించుకున్నాం. 2 లక్షల టీచర్లకి హెల్పర్లకి 1,00,000. అట్లాగే విఆర్ఎస్ సౌకర్యం కావాలనేసి అడిగితే ఒప్పుకుంది ప్రభుత్వం, జీవో ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత జీవోనే తక్కువ డబ్బులు ఇచ్చి కొత్త జీవో ఇవ్వకుండా పాతది ఇచ్చి ఇంటికి పంపాలని నిర్ణయం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. పోరాటాలలో ఇప్పుడున్న మంత్రి గారే స్వయంగా సీతక్క గారే జూలై 16వ తేదీన 2 రోజులలో జీవో ఇస్తామని చెప్పారు, కొత్త జీవో. తర్వాత చలో హైదరాబాద్ నిర్వహిస్తే డైరెక్టర్ మేడం గారు కూడా చెప్పారు. తర్వాత జరిగిన అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు ప్రకటించారు. మరి జూలై నుంచి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? డిసెంబర్లో ఉన్నాం. డిసెంబర్ వరకు రాకపోతే మరి ఉద్యోగం పోయి ఇక్కడ డబ్బులు రాక అక్కడ జీతం రాక చాతగాని సమయంలో ఇంట్లో కూర్చున్న వాళ్ళ బతుకులు ఎంత నరకయాతనగా ఉంటుంది అనేసి గుర్తు చేశాం. మనకు ఫోన్లు చేసి ఏడుస్తున్నారు వాళ్ళు. మాకు చావు తప్ప వేరే దిక్కు లేదంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతుంటుంది ప్రభుత్వం, మా దగ్గర డబ్బులు లేవు, అన్ని ఖాళీ చేసిరు అనేసి. మనం అడుగుతున్నాం, ఈరోజు ఎలక్షన్లలో ఎన్నికల సందర్భంగా డబ్బులుంటేనే మేము హామీలు ఇస్తాం, డబ్బులుంటేనే పని చేస్తాం, డబ్బులు లేకపోతే చెయ్యమని అప్పుడేదో చెప్పలేదు అనేసి మనం అడుగుతున్నాం. అప్పుడు చెప్తే ఓట్లు వేసే వాళ్ళం కాదు కదా. నువ్వు హామీలు ఇస్తావు, ఓట్లు తీసుకుంటావు, వేయించుకుంటావు, అధికారంలోకి వస్తావు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు కూడా హామీ ఇస్తావు,
జీవో మాత్రం మరి జీవో డబ్బులు లేవు కరెక్టే, మరి ఉద్యోగాల నుండి ఎందుకు తీసేశావు? నీ దగ్గర డబ్బులే లేవు సంసారానికి, నీ కుటుంబం నడవడానికి ప్రభుత్వానికి డబ్బులే లేనప్పుడు ఉన్నోళ్ళని ఎందుకు తీసేసావు అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం. అందుకని ఆ జీవో ఇవ్వకపోతే మేము ఊరుకోము, ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పటికే చాలా నెలలయ్యింది, ఊరుకోమనేసి కూడా తెలియజేశాం. అట్లాగే మినీ నుంచి మెయిన్ అయిన వాళ్ళు 4000 మందికి 7 నెలల నుండి పాత జీతమే వస్తుంది. మరి పాత జీతం వస్తే ఎట్లా బతకాలి? మీరు ప్రమోషన్ చేసి ఏం లాభం? అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం, ఇవన్నీ ఇది కూడా అడిగాం. ఇంకా చాలా సమస్యలు మనం పెట్టినాం, 19 డిమాండ్స్ మనం పెట్టాం. ముఖ్యంగా ఈరోజు చాలా యాప్లు వస్తున్నాయి, ఒక్కొక్క కలెక్టర్ ఒక్కొక్క యాప్ తీసుకొస్తుండు. బరువు తీయాలంటే ఫోటో తీయాలి, పోషన్ ట్రాకర్ ఉంటుంది, NHTS ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో జిల్లాలో కామారెడ్డిలో ఒక కలెక్టరు మళ్ళీ అటెండెన్స్ మళ్ళీ అడుగుతున్నాడు. అంటే ఒక అంగన్వాడీ టీచరు, ఒక హెల్పరు అసలు ఎన్ని అటెండెన్స్లు వేయాలి? ప్రభుత్వానికి అసలు తలకాయ ఉందా అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం. ఇతర ఉద్యోగులకేమో ఒకసారి అటెండెన్స్ వేస్తే సరిపోతుంది, కానీ మేము ఎన్నిసార్లు 4-5 సార్లు ఎందుకు వేయాలి? మేము మనుషుల్లా కనబడట్లేదా? అసలు మమ్మల్ని ఏం గౌరవిస్తుంది ప్రభుత్వం? ఉన్న యాప్లన్నీ రద్దు చేసి ఒకటే యాప్ ఉంచాలని మనం సమ్మె చేస్తే ఒకటే యాప్ను మేము ఉంచుతామనేసి అప్పుడున్న ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యతను పక్కకు పెట్టి అమలు చేయకుండా ఒకటే యాప్ నుంచి మిగతా రద్దు చేయకుండా ఈరోజు ఏ కలెక్టర్ ఇష్టం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మొత్తం ICDS మీద అంగన్వాడీ కేంద్రాల మీదనే ప్రయోగం చేస్తామంటే అలాంటి ప్రయోగాలు నడవవు, మేము నడవనీయము, మాకు ఒకటే యాప్ను ఉంచాలి అనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. అట్లాగే మనకు సమ్మె జీతం కూడా రాలేదు. పక్కనున్న మేము ఉన్నప్పుడు చేయలేదు కదా అనేసి అంటున్నారు మంత్రి గారు అంటున్నారు. మంత్రి గారికి చెప్పాం, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు సమ్మె చేశారు మన వాళ్ళు. తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 రోజుల జీతం వేశారు. మరి ఈ ప్రభుత్వం వేయాలా వద్దా? చిన్న చిన్న అంశాలు కూడా మీరు పరిష్కారం చేయకపోతే మేము ఎట్లా నమ్మాలని కూడా అడిగాం. అందుకని సమ్మెకాలం వేతనాలు కూడా వేయాల్సిందే అనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. అట్లాగే ఖాళీ పోస్టులు, ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి? 15 సంవత్సరాలు 16 సంవత్సరాలైనా ఆయా ఉండట్లేదు, టీచర్ ఉండట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని పోస్టులు ఫిలప్ చేసినాం, ఇన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చినాం అనేసి ప్రభుత్వం చెప్తుంది. మరి మిగతా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఇస్తున్నాము, కొన్ని ఇచ్చినామని చెప్తున్న ప్రభుత్వానికి ICDS లో 15 ఏళ్ళైనా 16 ఏళ్ళైనా ఖాళీ పోస్టులు ఎందుకు ఫిలప్ చేయట్లేదు? ICDS అంటే ఎందుకంత చులకన ఈ ప్రభుత్వానికి అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం. అందుకని ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనేసి కూడా మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అట్లాగే మనకు సమ్మె సందర్భంగా మనం ఆ రోజు ప్రభుత్వం ఒప్పుకున్నాయి, 5% అయ్యారు అన్నారు, ఇప్పటి వరకు రాలేదు. అట్లాగే PRC ప్రకటించేటప్పుడు మనం గతంలోనే చెప్పాం గత ప్రభుత్వానికి, PRC ప్రకటించేటప్పుడు మాకు ఉన్న గౌరవ వేతనానికి 30% అని గతంలో ఇచ్చారు. PRC అనేది కనీస వేతనం నిర్ణయం చేసిన తర్వాత PRC వర్తింపజేస్తే న్యాయం జరుగుతుంది, జీతం పెరుగుతుంది. అందుకని ఈసారి PRCలో కనీస వేతనం అనేది పే స్కేల్ అనేది మాకు నిర్ణయం చేయాలనేసి కూడా ఇవన్నీ కూడా గత సమ్మె సందర్భంగా మనము గత ప్రభుత్వం ఒప్పుకున్న ఇవన్నీ కూడా మనం తెలియజేశాం. TADL బకాయిలు కావచ్చు, మెనూ ఛార్జీల పెంపు కావచ్చు, అట్లాగే PRC మనకు 3 నెలల బకాయిలు ఉన్నాయి, అట్లాగే ఎండాకాలం సెలవులు, ఇవన్నీ కూడా 19 డిమాండ్స్. వీటితో పాటు ఏంటంటే ICDS లో క్రెచ్ కేంద్రాలని 3వ తరగతి అని రకరకాలుగా ఈరోజు ICDS ను గందరగోళం చేస్తుంది ప్రభుత్వం. CC కెమెరాలు అంటుంది, బయోమెట్రిక్ అంటుంది, మనల్ని దొంగలు అన్నది, పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేశాం. ఇవన్నీ కూడా ఇట్లాంటి నడవవు అనేసి కూడా మనం చెప్పడం జరిగింది. అందుకని మొత్తానికి మనం పెట్టిన 19తో పాటు ICDS కూడా పెట్టాం. 20 డిమాండ్స్ మీద చర్చలు జరిగినాయి. ఈ చర్చల ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు వివరించాం. వివరించిన తర్వాత అక్కడ సీతక్క గారు ఉన్నారు, మంత్రి గారు, అట్లాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. వీళ్ళందరు అధికారులు కూడా చెప్పింది ఏంటంటే, ఇవన్నీ మేము ఇప్పుడు దీని మీదనే మేము మీటింగ్ జరుపుతాం, మేము కూర్చుంటాం,
చర్చిస్తాం, మాకు కొంత సమయం ఇవ్వండి, చర్చించిన తర్వాత మీకు తెలియజేస్తాం అనేసి చెప్పారు. అట్లాగే మంత్రి గారు మాట్లాడుతూ మేము మేనిఫెస్టోలో 18,000 పిఎఫ్ సౌకర్యం అనేది చెప్పింది వాస్తవం, రాసింది వాస్తవం. అట్లాగే నేను వచ్చిన తర్వాత 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది చెప్పింది కూడా, హామీ ఇచ్చింది వాస్తవం. ఈ మూడు, ముఖ్యంగా ఈ మూడిటి మీద మా క్యాబినెట్లో నేను చర్చిస్తా. క్యాబినెట్లో చర్చించి ఇవి ఖచ్చితంగా అంటే వీళ్ళకి ఇవ్వాల్సిందే ఇవ్వాలి అనేది నా వైపు నుండి నేను ఒత్తిడి చేస్తా, క్యాబినెట్లో చర్చిస్తా, మాకు కొంచెం సమయం ఇవ్వండి అనేసి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ మూడింటితో పాటు ఇంకా మిగతా మనకు డిపార్ట్మెంట్లో పని భారం కానీ ఇతర సమస్యలు ఇవన్నీ కూడా మనం పెట్టిన 19 డిమాండ్స్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లాగే కమిషనర్ గారు కూర్చొని ఇవన్నీ చర్చిస్తామనేసి మీకు తొందరలో తెలియజేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. మనం కూడా చెప్పాము అక్కడ, ఏమని చెప్పామంటే ఇప్పటికే మేము అనేక సార్లు మిమ్మల్ని కలిశాం, వినతి పత్రాలు ఇచ్చాం, ప్రతిసారి సీతక్క ఇవే మాటలు చెప్తుంది, దాటేస్తుంది అనేది మీ మీద నమ్మకం కూడా పోయింది. ఈసారి మాత్రం మీరు నమ్మకం పోగొట్టుకుంటే ఇక మాకున్న దారి ఏంటంటే ఇక సమ్మెలోకి పోవడమే తప్ప మరో మార్గమే లేదు మాకు, ఇది కూడా మేము సిద్ధమవుతాం అనేసి కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇంకో విషయం కూడా చెప్పాం, ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభమవుతుంది, మళ్ళీ ఆ అసెంబ్లీలో మేము ఇచ్చిన డిమాండ్స్ అన్నిటి మీద ప్రభుత్వం మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడాలి. మేము అడిగిన ఈ 3 అంశాల మీద అసెంబ్లీలో వచ్చేటట్టుగా చూడాలి, లేకపోతే మేము అసెంబ్లీలో గనక రాకపోతే వెంటనే మేము పోరాటానికి కూడా సిద్ధమవుతాం అనేసి కూడా చెప్పి రావడం జరిగింది. అందుకని ఈరోజు ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం మనం. ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో, ఈ ప్రభుత్వం వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటే అనేక పోరాటాలు చేస్తే ఎన్నో పోరాటాలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వానికి చలనం వస్తున్న పరిస్థితి లేదు. అందుకని రానున్న కాలంలో ఇంకా మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంది. ఇదొకటే కాదు, ఇప్పుడు మన పక్కనే గుజరాత్ ఉంది. గుజరాత్ రాష్ట్రంలో సుప్రీంకోర్టు దాకా మన వాళ్ళు కొట్లాడి గ్రాట్యుటీ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కూడా ఇక్కడ అమలు చేయట్లేదు. దానికోసం కూడా ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ బయట పోరాటమే కదా, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయాలనేసి మన యూనియన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అట్లాగే అదే గుజరాత్లో పర్మనెంట్ దాని మీద కోర్టుకు వెళ్తే అంగన్వాడీ టీచర్లని 3వ తరగతి, హెల్పర్లను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, మొత్తం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అక్కడ జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని కూడా ఇక్కడ అమలు చేయాలని రానున్న కాలంలో మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఈరోజు ఐసిడిఎస్ ఉంటేనే మనం ఉంటాం, ఐసిడిఎస్ ఉంటేనే మన జీతం ఉంటది, మన ఉద్యోగం ఉంటది. అలాంటి కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి మనల్ని పర్మనెంట్ చేయకుండా బడ్జెట్ ను తగ్గిస్తుంది, ప్రైవేటీకరణ చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది. 100% ఇవ్వాల్సిన బడ్జెట్ 60%కే ఇస్తుంది. ఈరోజు మనం పర్మనెంట్ అడుగుతున్నాం, కానీ అసలు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, పోరాటం చేసే హక్కు లేకుండా కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. అందుకని ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా, ఎక్కువ బాధ్యతలలో ఉన్న ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం ఈరోజు మన ఐసిడిఎస్ స్కీమ్ పట్ల, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది, మొండి వైఖరితో ఉంది, వ్యతిరేకంగా ఉంది. మొత్తం ఐసిడిఎస్ నే నాశనం చేయాలనే దానిలో ప్రైవేటీకరణ విధానాలని ముందుకు తీసుకొచ్చింది. అందులో ఐసిడిఎస్ ప్రైవేటీకరణ అనేది మొత్తం అందులో అంశాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం ఒకటే కాదు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం చెప్తున్నాం, నూతన జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది కరోనా టైంలో, దాన్ని వ్యతిరేకిస్తూ మేము పోరాటాలు చేశాం. మరి ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని, అందరికీ న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఐసిడిఎస్ ను 3వ తరగతి క్రచ్ అని, అదని ఇదని ఎందులో కలపద్దు, ఐసిడిఎస్ ను యథావిధిగా స్వతంత్రంగా నడపాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. స్వతంత్రంగా నడపడమే కాదు, 49 ఏళ్ల నుండి పనిచేస్తున్నాం. ఎంతకాలం ఇట్లుండాలి మేము?
మా బతుకులు ఎంతకాలం ఇట్లుండాలి? మమ్మల్ని కూడా గుజరాత్ లాగా అక్కడ హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో తెలంగాణలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా పర్మనెంట్ చెయ్యాలి. 3వ తరగతి 4వ తరగతి ఉద్యోగులకు గుర్తించాలి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దేశంలో తమిళనాడులో పర్మనెంట్ ఉన్నారు, పాండిచ్చేరిలో ఉన్నారు. 24 రోజుల సమ్మె సందర్భంగా కూడా తమిళనాడు పాండిచ్చేరి మాదిరిగా మనల్ని పర్మనెంట్ చేయాలని మనం డిమాండ్ పెట్టాం. అందుకని 18,000 సాధించుకోవడమే కాదు, రిటైర్మెంట్ కొత్త జీవోనే కాదు, మినీల సమస్యనే కాదు, మొత్తం 19-20 డిమాండ్ల మీద మనము ఈ రోజు ఇచ్చాం. తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్ అంశాలు కూడా వాళ్ళకి తెలియజేశాం. ప్రతి ఒక్క డిమాండ్ కూడా తెలియజేశాం. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మన గురించి మాట్లాడాలి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు ప్రస్తావించకపోతే రానున్న కాలంలో మనం ఈ ఒక్కరోజు ధర్నా 2 రోజుల ధర్నా కాదు, అసెంబ్లీలో రాకపోతే దీర్ఘకాలికంగా మనం తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల సాధన కోసం, వేతనాల పెంపు కోసం, పర్మనెంట్ కోసం, కనీస వేతనం కోసం, పిఎఫ్ ఈఎస్ఐ కోసం, ఉద్యోగ భద్రత కోసం మనం ఏ విధంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయం చేస్తుంది. అందుకని మీరందరూ కూడా చలో హైదరాబాదు విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్క టీచర్ కి, హెల్పర్ కి, అట్లాగే ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకత్వానికి, అక్కడ నిలబడ్డ నాయకత్వానికి, పోలీసు బృందానికి, మీడియాకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు స్ఫూర్తితోటి రానున్న కాలంలో మనం పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధం కావాలి. ప్రభుత్వాలు ఓడిపోయినాయి తప్ప అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఓడిపోయిన చరిత్ర మనకు చరిత్రలోనే లేదు. అందుకని అలాంటి చరిత్రను కూడా మళ్ళీ సృష్టించాల్సిన అవసరం ఉంది. దానికి మీరు అందరూ కూడా కంకణబద్దులు కావాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.